సమయం తీసుకోదలుచుకోలేదు. సభకు విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన యువత అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవాళ నమో జెన్జీ కాన్క్లేవ్లో భాగంగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమానికి హాజరైంది. మీరందరూ రెండు విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా జాతి వ్యతిరేక శక్తులు ఏవైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న శక్తులన్నీ పునరేకీకరణ వైపు నడుస్తున్న మాట మీరందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసినారు వాళ్ళు, మనని అందరినీ ముక్కలు చెక్కలుగా చేయడానికి వివిధ ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాల్లో వాళ్ళు విఫలమైన తర్వాత యువతను ఆసరాగా చేసుకొని యువతను గుమ్రా చేయాలి, పెడదారి పట్టించాలనే దుర్బుద్ధితోటి దురాశతోటి కుట్రలు పలుతున్న విషయాన్ని మీరందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. నేను డైరెక్ట్గా సబ్జెక్టులకు ఎందుకు వస్తున్నా అంటే, చాలామంది పెద్దలందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ జెన్జీ పేరిట యువత ఎట్లాంటిదంటే, మనం గోధుమ పిండి నానబెడితే లేకపోతే రొట్టె పిండి ఏదైతే ఉంటుందో దాన్ని పార్వతీదేవి రొట్టె పిండితోటి గణేశుని ప్రతిమను తయారు చేసి, క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కూడా అదే రొట్టెల పిండిని ఉపయోగించి వాళ్ళు కూడా బొమ్మలు తయారు చేస్తారు. అంటే యువత అనేది ఒక మౌల్డబుల్ సబ్జెక్ట్. వారి అవసరానికి ఎట్లా పడితే అట్లా మలుచుకోవచ్చు అనే ఆలోచనతోటి ఇవాళ యువతను ఆసరాగా చేసుకొని డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, జార్జ్ సోరోస్ లాంటి, మన దేశం కాదు వేరే దేశాల్లో ఉండి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, వీకెండ్ చేయాలనే ఆలోచనతోటి వీళ్ళు యువతని ఒక సాధనంగా వాడుకొని, ఒక టూల్ లాగా వాడుకొని ఇవాళ దేశం మీద దండయాత్ర చేస్తున్న క్రమంలో మీరందరూ కూడా జాతీయవాదం వైపు మరొకసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, నక్సలిజం కానివ్వండి, ఇవాళ నిన్న నరేంద్ర మోడీ గారు సభలో ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది, నక్సలిజాన్ని డేట్ పెట్టి ఇవాళ మొత్తానికి అంతం చేసిన క్రమం మీరు చూసారు. అట్లనే టెర్రరిజంని కూడా పూర్తిగా అంతం చేసి ఇవాళ మొత్తం భారతదేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని వాడుకొని గుమ్రా చేసి వేరే పెడదారి పట్టించే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, బోలో భారత్ మాతాకి.